జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. బలమైన నామం. Do you have the బలమైన నామం? ఆ బలమైన నామాన్ని మీరు కలిగి ఉన్నారా? We are talking about the power in the name of Jesus. యేసు నామములో ఉన్న శక్తిని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం కదా. His name is holy. ఆయన నామం పరిశుద్ధమైనది. His name is majestic. ఆయన నామము గంభీరమైనది. His name is awesome. ఆయన నామము మహోన్నతమైనది. His name is very powerful. ఆయన నామము శక్తి We కలిగిన are talking నామం. about the name of Jesus, name above all names. అన్ని నామముల కన్నా పై నామమైన యేసు నామాన్ని మనం ధ్యానిస్తున్నాం. So you must know that his name is holy first of all. మొట్టమొదటిగా ఆయన నామం పరిశుద్ధమైన నామం అని గుర్తించాలి. Matthew chapter 6:9. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనంలో Our Father in heaven, holy be your name. పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధ పరచబడును గాక. This is what Jesus taught to pray. First we had to lift and glorify the name of the Lord. ప్రభువైన యేసు నేర్పిన ప్రార్థనలో మొట్టమొదటి చెప్పబడిన మాట ఏంటంటే పరలోకమందున్న తండ్రి నామము మహిమపరచబడాలి అని చెప్పాడు. We see in heaven, as I said last episode, in Isaiah chapter 6, the angels are worshipping, saying, holy, holy, holy is the Lord. గత ఎపిసోడ్ లో మాట్లాడినప్పుడు మీకు గుర్తుందా, యెషయా తన మరి దర్శనంలో చూస్తున్న పరలోక దృశ్యంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తున్న ఆ విషయాన్ని చూస్తూ వచ్చాయి. And also Revelations chapter 4 and 5. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఉన్న అద్భుతమైన పరలోక ఆరాధనను చూశా. Chapter 4:11. 4వ అధ్యాయం 11వ వచనం. All the 24 elders cast their crowns and they 24 singing. పెద్దలు కూడా వారి కిరీటాలు తీసి ప్రక్కన పెట్టారు. వారు పాడుతూ ఉన్నారు. You are worthy, O Lord, to receive glory and honor and power, for you created all things, and by your will they exist and were created. ప్రభా సమస్తము నీ చేతి పని అయినది గనుక ఆకాశమందు నీవు కలుగజేసిన సమస్తము నిన్ను స్తుతిస్తున్నాయి, నిన్ను మహిమపరుస్తున్నాయి, సమస్తము పొందుటకు నీవు అర్హుడవు అని చెప్తున్నాడు. Revelation chapter 5, 13 and 14. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 13, 14 వచనాల్లో కూడా Every creature which is in heaven and on the earth and under the earth and such as in the sea, and all are saying, they heard them saying, blessing and honor and glory and power be to him who sits on the throne and unto the Lamb forever and ever. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి స్పష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడైన వానికిని గొర్రె పిల్లకును స్తోత్రమును పొందనర్హుడవని గొప్ప స్వరముతో చెప్పుట వింటిని. Then the 4 living creatures said, Amen. అప్పుడు 4 జీవులు ఆమేన్ అని చెప్పారు. And the 24 elders cast their crowns down and worshipped him who lives forever and ever. ఆ తర్వాత ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసి యుగ యుగములు ఆయనకు మహిమ ఘనత కలుగును గాక అని చెప్తూ Dear వచ్చారు. people of God, this is happening in heaven. ప్రియ దేవుని ప్రజలారా, పరలోకంలో ఇలాంటి దృశ్యం మనకు కనబడుతుంది. So when you worship, do you just think of that? ఒకసారి ఆలోచన చేస్తున్నారా? మీరు ఆరాధన చేస్తున్నప్పుడు అలాంటి దృశ్యాన్ని మీరు చూడగలుగుతున్నారా? You should have a glimpse of heaven when you worship. నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు పరలోకపు యొక్క ఆ విషయాలు నీవు దృష్టించగలగాలి, అది నీ మనసులోనికి రావాలి. That's why we don't open the eyes and look around. We close the eyes and see. We worship in spirit and truth. ఆరాధన చేసేటప్పుడు దిక్కులు చూడొద్దు, అటు ఇటు చూడొద్దు, కానీ దేవుని యొక్క మహోన్నతత్వాన్ని కూడా మనం కళ్ళు మూసుకొని ఆయననే మనం చూస్తూ ఉండాలి. His name is holy. ఆయన నామము పరిశుద్ధమైన You నామం. should revere that name. ఆ నామాన్ని మీరు గౌరవించాలి. We should worship the Lord in the beauty of his holiness. ఆయన పరిశుద్ధ స్థలములో ఆయన నామము మహిమపరచబడినట్టుగా. Since we serve a holy God, you should approach him in holiness. పరిశుద్ధుడైన దేవుని మనం ఆరాధిస్తున్నాం గనుక ఆయనను సమీపించినప్పుడు పరిశుద్ధతతో ఆయన సన్నిధిని In the book of సమర్పించాలి. Leviticus, we see that. లేవి కాండములో మనం చూస్తే You see the Aaron's sons, అహరోను కుమారులు Nadab and Abihu, they brought strange fire that was not ordered by God. చూడండి, దేవుని చేత కాకుండా వేరొక అగ్నిని
అబీహు నాదాబులు అక్కడికి తీసుకొని వచ్చారు. They were living in sin and they were offering all this. God was not happy with them. వారు పాపంలో జీవిస్తున్నారు, కానీ వాళ్ళు బలి అర్పణలు అర్పిస్తున్నారు. ఈ పాపంలో ఉండి అర్పిస్తున్నప్పుడు దేవుడు వాటిని అంగీకరించలేదు. Leviticus chapter 10, 1-2. లేవికాండం 10వ అధ్యాయం 1-2 వచనాల్లో చూస్తే What happened? అక్కడ ఏం జరిగిందో The చూస్తే fire went out from the Lord and devoured them, and they died before the presence of God. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని అక్కడే కాల్చివేశారు. వారు యెహోవా సన్నిధిలో మృతి పొందిరి అని రాయబడింది. Leviticus chapter 10, verse 3 చూడండి. లేవికాండం 10వ అధ్యాయం 3వ వచనంలో మనకు చూస్తే Moses said to Aaron, అప్పుడు అహరోనుతో మోషే చెప్పాడు, this is what the Lord spoke, saying, those names who come near me, I must be regarded as holy, and before all the people I must be glorified. అప్పుడు మోషే అహరోనుతో ఇట్లనెను, ఇది యెహోవా చెప్పిన మాట నా యొద్ద నుండి వారి యందు నన్ను పరిశుద్ధపరచుకొందును, ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును అన్నాడు. Hallelujah. హల్లెలూయా. Apostle Paul wants the same. అపోస్తలుల పౌలు కూడా అదే మనల్ని హెచ్చరిస్తున్నాడు. Pursue peace with all people and holiness, without which you will not see God. అందరితో Hebrews 12:14. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి, పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుని చూడలేరు. Everybody lift your name and say, your name is holy. చేయి పైకెత్తి ఒకసారి గౌరవంతో మరి ఈ మాట చెప్పండి, ప్రభువా నీ నామము Say, పరిశుద్ధమైనది, hallowed be your నీ name. నామము Lord, పరిశుద్ధపరచబడును help గాక. me to lift this holy name. ప్రభువా ఈ పరిశుద్ధ నామాన్ని నేను ఘనపరచుటకు సహాయం చేయి. Amen. Amen. Secondly, his name is majestic. రెండవది ఆయన నామము మహోన్నతమైన నామం. The psalmist exclaimed, మరి ఆ కీర్తనకారుడు ఈ విషయాన్ని చెప్తూ వస్తున్నాయి. 8:1 Psalm. 8వ కీర్తన మొదటి వచనం, O Lord our God, how excellent is your name in all the earth. యెహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను What కనపరచువాడా, set your glory above the heavens. భూమి యందంతట నీ నామం ఎంత ప్రభావము When గలది. I consider your heavens, the work of your fingers, the moon and the stars which are ordained, what is man that you are mindful of him? 3-4 వచనాల్లో గమనిస్తే నీ చేతి పని అయిన నీ ఆకాశములు నీవు కలగజేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడు ఏ పాటి వాడు, నరుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు అంటున్నాడు. You should look at the sky. ఒకసారి ఆకాశాన్ని చూసి ఇలా You should చెప్పాలి. exclaim sometimes, as David says. కొన్నిసార్లు దావీదు అలాగ చేసినట్టుగా మనం కూడా వివరించాలి ఆయన We మహిమను. have to sing, I stand in awe of your Lord. ప్రభువా ఆశ్చర్యముతో నీ ఎదుట నేను నిలబడ్డా, Holy God, to whom all praise is due. సమస్తమైన మహిమ ఘనత పొందనరుడవు నీవే. I stand in awe of you. ప్రభువా ఆశ్చర్యముతో నీ వైపు నేను చూస్తున్నా. The Bible teaches us బైబిల్ మనకు నేర్పించే విషయం to ఏంటంటే respect authorities, అధికారులను మనం గౌరవించాలి, but we have to give the God all the glory. కానీ మహిమ మాత్రం అధికారులకు కాదు దేవునికే అర్పించాలి. People are human beings. మనుషులు ఎవరైనా మనుషులే, They have limitations, వారికి ఒక పరిధులు ఉన్నాయి. but God alone is majestic. దేవుడు మాత్రమే మహోన్నతుడైన దేవుడు. He possesses unlimited power. ఆయన అపరిమితమైన శక్తి కలిగిన వాడు. People are humans, not gods. మనుషులు ఎంతైనా మనుషులే, వారు దేవుళ్ళు కాదు. You must fear God and worship Him, వింటున్నారా? మనుషులను కాదండి, దేవునికి భయపడాలి, ఆయన ఆరాధించాలి. because He alone is majestic. ఎందుకంటే ఆయనే మహోన్నతుడైన దేవుడు, He alone is holy. ఆయనే పరిశుద్ధుడైన దేవుడు. In Esther chapter 3:5, ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో Mordecai knew the truth. మొర్దెకై ఈ సత్యాన్ని గ్రహించి He ఉన్నాడు. refused to bow before the Haman. చూడండి, హామాను ఎదుట నమస్కరించడానికి ఆయన ఇష్టపడలేదు. Daniel did not compromise. దానియేలు ఏ రాజీ పడలేదు. Daniel 6:10. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం He 10వ worshipped వచనం, this majestic God, not the statue. ఈ మహోన్నతుడైన దేవునిని మాత్రమే ఆరాధించాడు, రాజు నిలబెట్టించిన ప్రతిమకు నమస్కారం చేయలేదు. Shadrach, Meshach, Abednego. శద్రకు మెషక్ అబేద్నెగో కూడా They knew this majestic God. ఈ మహోన్నతుడైన దేవుని వారు ఎరిగి ఉన్నారు. They did not bow down the king's statue that made. రాజు పెట్టిన ప్రతిమకు వారు నమస్కరించలేదు. Jesus went into the fire as a fourth man and saved them. ఆ నమస్కరించినందున వాళ్ళని అగ్నిగుండములోనికి పడవేసినప్పుడు ప్రభు అయిన యేసు ఆ 4వ వ్యక్తిగా వారి మధ్యలోనికి So we వెళ్ళారు. want you to know that you should not compromise the truth. ఈరోజు ఈ మాటలు జ్ఞాపకం చేసుకోండి, సత్యానికి ఎప్పుడు కూడా రాజీ పడొద్దు. Don't worship any human god. మనుషులు నిలబెట్టించిన ప్రతిమలకు కానీ మనుషులకు కానీ నీవు నమస్కరించు. Worship this majestic God. ఈ మహోన్నతుడైన దేవుణ్ణి ఆరాధించాలి. Raise your hand and say, Lord, I worship you. You are majestic
majestic, చేతులు awesome పైకెత్తి God. దేవుని స్తుతిస్తూ ప్రభా నీవు మహోన్నతుడైన దేవుడవు గనుక నిన్ను మాత్రమే నేను సేవిస్తూ ఆరాధిస్తాను. Thirdly, his name is awesome. మూడవది ఆయన నామము భీకరమైనది. Some people say awesome. I don't use that for people. వాస్తవానికి మరి వా ఎంత భయంకరమైనది, ఎంత భీకరంగా బాగుంది అని అంటారు Wow, కొంతమంది. awesome is not a word used for people. వాస్తవానికి ఆసం అని భీకరమైనదని మనుషులకు వాడేది కాదు. Awesome is God. ఈ ఆసం అనే మాట లేక భీకరమైనది, భయంకరమైనది, గొప్పది అని ఆయనకు మాత్రమే వాడారు. The seraphs are worshipping, saying, "Wow, you're holy. Wow, you're holy, holy." That's what happened. చూడండి, శరాపులు వారు ఆరాధన చేస్తున్నప్పుడు వారు ఒక్కొక్కసారి కూడా పరిశుద్ధుడు, అబ్బా ఎంత గొప్ప దేవుడు, ఎంత పరిశుద్ధుడు, ఎంత అలాగా వాళ్ళు ఆశ్చర్యంగా ఎప్పటికప్పుడు ఆ భీకరత్వాన్ని ఆరాధన The చేస్తారు. book of Deuteronomy 28 verse 58 is written. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 58వ వచనంలో Do not carefully observe all the words of this law that are written in the book, that you may fear and the glorious and awesome name, the Lord your God. నీవు జాగ్రత్త పడి గ్రంథములో వ్రాయబడిన ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి గైకొనుము. నీ దేవుడైన యెహోవా అను ఆ మహిమ గల భీకరమైన నామమునకు భయపడ. In heaven, the angels are worshipping. 24 elders are worshipping. Hosts of angels are worshipping. పరలోకంలో దేవదూతలు, కోటాన కోట్ల దేవదూతలు వారందరూ కూడా ఆ భీకరుడైన దేవుని ఆరాధిస్తున్నారు. Apostle Paul writes in Romans 11:33. అపోస్తలుడైన పౌలు రోమా పత్రిక 10వ అధ్యాయం 33లో ఆయన రాస్తాడు. Oh, the depth of the riches of the wisdom and knowledge of God. How unsearchable are his judgment, his ways past finding out. ఆహా, బుద్ధి జ్ఞానములు, బాహుల్యములు ఎంత గంభీరములు. దేవుని యొక్క బుద్ధి జ్ఞానములు ఎంతో గంభీరములు. ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు. ఆయన మార్గములు ఎంతో అగమ్యములు అని రాస్తాడు. హల్లెలూయా. He is awesome. ఆయన మహోన్నతుడైన భీకరుడైన దేవుడు. God says in Isaiah 55 verse 8-9. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాల్లో రాయబడిన మాట For ఏంటంటే, my thoughts are higher than your thoughts, not like your thoughts. నా తలంపులు నీ తలంపులు వంటివి కావు. As the heavens are higher than the earth, so are my ways are higher, and my thoughts are higher than your thoughts. భూమికి పైన ఆకాశములు ఎంత ఎత్తుగా ఉన్నాయో నీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. Dear people of God, ప్రియ దేవుని ప్రజలారా, we serve the omnipotent, omnipresent, omniscient God. సర్వజ్ఞాని, సర్వాంతర్యామి, సర్వశక్తిమంతుడైన దేవుని మనం We ఆరాధిస్తాం. can't grasp his infinite wisdom, power and majesty. ఆయన మహోన్నతమైన జ్ఞానాన్ని వివరించ శక్యము కానటువంటి మహోన్నతుడైన గంభీరుడైన దేవుడు ఆయన. I'll give you some scriptures that depicts his awesomeness. చూడండి, ఆయన గంభీరత్వాన్ని, ఆయన భీకరత్వాన్ని చెప్పే కొన్ని వాక్య భాగాలు నేను త్వరగా చెప్తాను వినే. Exodus 15 verse 11. నిర్గమకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో, Who is like your Lord among the gods, who is like you, glorious in holiness, fearful in praises, doing wonders. యెహోవా, వేల్పులలో నీ వంటి వారెవరు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజనీయుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు? Deuteronomy 7 verse 21. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 21వ Shall వచనం, not be terrified of them, for the Lord your God, the great and awesome God, is among you. వారిని చూచి జడియొద్దు, నీ దేవుడని యెహోవా నీ మధ్యనున్నాడు గనుక ఆయన భయంకరుడైన మహాదేవుడు. Yes, he is in your midst. ఆయన నీ మధ్యనున్నాడు, Fear him. ఆయనకు భయపడాలి. Deuteronomy 10:17. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ For the వచనం, Lord your God is God of gods and Lord of lords, the great God, almighty and awesome, who shows no partiality and take no revenge. ఏలైనగా నీ దేవుడని యెహోవా పరమదేవుడును పరమ ప్రభువై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖములను లక్ష్య పెట్టని వాడు, లంచము పుచ్చుకొనని వాడు. Nehemiah chapter 1:5. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో, I pray, O Lord of heaven, O great and awesome God, you keep your covenant and mercy with those who love you and observe your commandments. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా. Yes, you should love him, you should walk in his commandments. ఆయనను ప్రేమించాలి, ఆయన ఆజ్ఞలలో అనుసరించి నడచాలి. And then he will bless you. ఆ తర్వాత నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన. We'll also see Nehemiah chapter 4:14. నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం చూస్తే, Nehemiah is writing, I looked and arose and said to the nobles, to the leaders and to the rest of the people, do not be afraid of them. Remember the Lord, great and awesome, and fight for your brethren, your sons, your daughters, your wives and your houses. అంతటా నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనములతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును
భయంకరుడునగు యెహోవాను జ్ఞాపకం చేసుకొని మీ సహోదరుల పక్షముగా, మీ కుమారుల పక్షముగా, మీ కుమార్తెల పక్షముగా, మీ భార్యల పక్షముగా మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటే Amen. God fights battle for you. దేవుడు మీ పక్షంగా యుద్ధం He is చేస్తాడు. an awesome God. ఆయన భయంకరుడైన దేవుడు. Nehemiah chapter 9:32. నెహెమ్యా గ్రంథం 9:32 Therefore, our God, the great, the mighty, and awesome God, who keeps the covenant and mercy. చేసిన నిబంధనను నిలుపుచు కృపచూపుచున్నట్టి మహాపరాక్రమశాలియును భయంకరుడునగు మా దేవా అంటాడు. He is an awesome God. He fights battle for you. ఆయన భీకరుడైన దేవుడు మీ పక్షంగా ఆయన యుద్ధం He is a చేస్తాడు. faithful God. He keeps covenant. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన నిబంధనను He is a స్థిరపరచువాడు. merciful God. He is mercy. He shows mercy towards you. ఆయన కనికరమ కలిగిన దేవుడు, నీ పట్ల కృప చూపేవాడై ఉన్నాడు. Psalm 47 verse 2. 47వ కీర్తన 2వ వచనంలో The Lord Most High is awesome. How great! He is a king over all the earth. యెహోవా మహోన్నతుడును భయంకరుడును, ఆయన సర్వభూమికి మహారాజై ఉన్నాడు. Psalm 66 verse 3. 66వ కీర్తన 3వ You వచనంలో have to say to God, you have to say to God, దేవునికి ఇలాగు స్తోత్రం how చెప్పాలి. awesome are your works. Through the greatness of your power, your enemies shall submit themselves to you. నీ కార్యములు ఎంతో భీకరమైనవి, నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు అని ఇలాగ దేవుని స్తోత్రం చెప్పాలి. Amen. ఆమేన్. ఇలాగ స్తోత్రం చేయాలి. Psalm Hallelujah. 68 verse 35. 68వ కీర్తన 35వ వచనంలో Oh God, you are more awesome than the holy places. పరిశుద్ధ స్థలములో దేవుడు భీకరుడు. The God of Israel is he who gives strength and power to his people. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను అనుగ్రహించు దేవుడు. దేవుడు స్తుతి నొందును గాక. Who gives you strength? ఎవరండి నీకు బలమును అనుగ్రహించువాడు? power? నీకు శక్తినిచ్చువాడు ఎవరు? Only this awesome God. ఈ మహోన్నతుడైన దేవుడే. Psalm 99 verse 3. 99వ కీర్తన 3వ It's వచనంలో written, let them praise your great and awesome name. He is holy. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. Say, everybody say, Lord, your name is awesome. చేయి పైకెత్తి చెప్పండి, దేవా నీవు భీకరుడైన గొప్ప దేవుడు. Hallelujah. హల్లెలూయా. Fourthly, his name is great. 4వది ఆయన నామము ఘనమైన నామం లేక గొప్ప Jeremiah నామం. wrote in chapter 10 verse 6. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనంలో రాస్తాడు, Oh God, there is none like you. You are great and your name is great and mighty. యెహోవా నిన్ను పోలిన వాడెవడు లేడు. నీ మహత్యమును గలవాడవు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. How many of you believe our God is a huge God? ఎంతమంది నమ్ముతున్నారండి మన దేవుడు ఘనమైన గొప్ప దేవుడు? Nobody can be compared to that God. ఆయన మహత్యమైన దేవుడు, ఆయనను పోలిన He వారెవరు is లేరు. almighty. ఆయన సర్వశక్తి Nothing గలవాడు. is impossible for him. ఆ దేవునికి అసాధ్యమైనది ఏది He లేదు. is ఆశ్చర్యకరుడు. ఆయన He is ఆశ్చర్యకరుడు, wonderful. ఆయన He is ఆశ్చర్యకరుడు, counselor. He is ఆలోచనకర్త, mighty God. బలమైన He is దేవుడు, everlasting Father. నిత్యుడగు తండ్రి, He is the Prince of Peace. ఆయన సమాధానకర్త He wants to do miracle in your life. జీవితంలో అద్భుతాలు చేస్తాడు. My dear brother and ప్రియ sister, సహోదరి సహోదరుడా, there is nothing impossible for God. దేవునికి అసాధ్యమైంది ఏది లే. And those who believe, everything is possible. ఎవరైతే ఆయన యందు నమ్మిక ఉంచుతారో అలాంటి వారందరికీ కూడా సమస్తం సాధ్యపరచబడతాయి. No people, no person, no other God can be compared to this great God. చూడండి, లోకంలో ఏ మనుషులు గాని సృష్టించబడింది ఏది కూడా ఆయనతో సమమైనదిలే. That's why, I like a song that, oh Lord God, how awesome are your wonders. మరి అందుకే ఒక అద్భుతమైన పాట ఉంది. ఆ పాట నాకు చాలా ఇష్టం. ఓ నా దేవా, నీ చేతి పని అయిన ఈ సృష్టిని నీవు కలగజేశావు. Consider all the works thy hands have made. అవన్నీ కూడా నీ చేతి పనిలో మరి నీవు చేసావు. అది చూచినప్పుడు నాకెంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. Amen. I see the stars and the morning, the roaring thunder. ఆ నింగిని చూచినప్పుడు, ఉరుములతో శబ్దము విన్నప్పుడు, Thy power throughout the universe ఈ displayed. విశ్వమంతటిలో నీ బలమంతా కూడా కనపడుతుంది అని I చెప్తున్నా. love to look at the heavens and sing this song. మరి ఆకాశం వైపు చూచి ఈ పాటను నేను I పాడతా. look at sea and sing this song. సముద్రాన్ని చూసి నేను పాడుతా ఉంటాను ఈ Then పాట. sings my soul, my Savior God to thee, how great thou art, how great thou art. అప్పుడు ఆ పాట చెప్పబడిన మాట ఏంటంటే, నా ప్రాణమా నీవును స్తుతించు, నేను స్తుతించి నిన్ను పాడుతాను. మహోన్నతుడా, నీవు మహాదేవుడు, నా రక్షక, నీకు నమస్కారం చేస్తా. How many of you want to lift up the name of this Jesus? ఈ యేసు నామాన్ని హెచ్చించడానికి ఎంతమంది How సిద్ధంగా many ఉన్నారు? want to sing glory, holy, holy to this great God? ఈ గొప్ప దేవుని పరిశుద్ధుడు 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 అని
కూర్చొని ఆయనను ఆరాధిస్తారు. Yes, dear friend, his name is holy. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈ నామము పరిశుద్ధమైన నామం. Everybody say, your name is holy. అందరి మాట చెప్పండి, నీ నామం పరిశుద్ధమైనది. Everybody lift your hand and say, Lord, your name is majestic. ప్రతి ఒక్కరు చెప్పండి, ప్రభువా నీ నామము ఘనమైన I want to lift your name, Lord. ప్రభువా నీ నామము నేను హెచ్చిస్తాను. I heard your name is awesome. ప్రభువా నీ నామము భీకరమైన As నామం. your servant said, how awesome are your works, Lord. ప్రభువా నీ చేతి పనులు, నీ కార్యములు ఎంతో గంభీరమైనవి. You do awesome deeds and you make us glad, O Lord. ప్రభువా మహత్కార్యములు, భీకరమైన కార్యములు మీరు జరిగించి మమ్మల్ని సంతోషపరచు దేవుడవు నువ్వు. Your creation is so awesome, Lord. నీ సృష్టి ఎంతో మహత్యమైనది, భీకరమైనది. David prayed, I thank you and praise you because I am fearfully and wonderfully made. ప్రభువా నీవు నన్ను కలగజేసిన విధమును చూడగా నాకు ఆశ్చర్యమును భయమును పుట్టుచుంది అని దావీదు అంటాడు. Yes, Lord, you have created us wonderfully. అవును ప్రభువా, అద్భుతంగా మమ్మల్ని సృష్టించావు. Awesome are your deeds, ఈ Lord. కార్యములు ఎంతో Your గంభీరమైనవి. name is great, నీ Lord. నామము ఘనమైన We నామం. are so happy to lift your name, నీ Lord. నామాన్ని హెచ్చించడం మాకెంతో Dear సంతోషం. Jesus, we lift your ప్రియ name. యేసయ్య, మీ నామాన్ని హెచ్చిస్తున్నాం. Pastor, pray and give us. సర్వోన్నతుడైన తండ్రి మీకు వందనాలు. భీకరమైన నీ నామాన్ని బట్టి, పరిశుద్ధమైన నీ నామాన్ని బట్టి, ఘనమైన నీ నామాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఆ నామాన్ని కలిగి ఉండడం ఎంత గొప్ప భాగ్యం. ఆ నామమును ప్రార్థించడం ఎంత గొప్ప భాగ్యం. ఆ నామమును హెచ్చించడం ఎంత గొప్ప భాగ్యం. ప్రభా, ఆ నామము కలిగి ఉన్న మేమెంతో ధన్యులమని నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో ప్రభా తండ్రి, ఎవరెవరైతే వాక్యాన్ని వింటున్నారో, వీక్షిస్తున్నారో ప్రభా, ఈ నామము ద్వారా వచ్చే రక్షణ, స్వస్థత, విడుదల, ఆశీర్వాదం, అభిషేకం వారి జీవితాల్లో కలుగునుగాక. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. భీకరమైన నీ నామాన్ని మాత్రమే, నీ వంటి వారెవరు లేరు గనుక నిన్ను మాత్రమే ఆరాధిస్తూ, నీ కొరకు మాత్రమే జీవిస్తూ, నిన్ను మాత్రమే హెచ్చిస్తూ ఈ భూలోకంలో ప్రభా తండ్రి మేము కొనసాగుటకు సహాయం చేయండి. మా విశ్వాస యాత్రలో ప్రభా వాక్యం అందించిన మీ దాసురాలు ఇంకను దీవించండి. మీ మహిమార్థమై అనేక స్థలాల్లో మీ నామము హెచ్చించబడుటకు ప్రభా మీ దాసురాల్ని వాడుకోనండి. ఎందుకంటే హెచ్చించబడిన నీ నామము ద్వారా మాత్రమే ప్రజలకు రక్షణ, స్వస్థత, విడుదల వస్తుంది. ప్రభాటి కృప మీరు దయచేయమని ప్రార్థన చేస్తూ మరొక్కసారి ప్రభా తండ్రి ఆయన ఈ కార్యక్రమంలో ప్రభా తండ్రి వింటున్న, వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా వారి కుటుంబాల్లో ఏ అవసరం ఉందో మీ నామం పేట వారికి తీర్చుమని ప్రార్థన చేస్తూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసం వాక్యాన్ని వింటున్న, వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు, వాక్యాన్ని అందించిన మీ దాసురాలకి, జీవహారం అనే ఈ యొక్క టీవీ కార్యక్రమాలకి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. May God bless you and help you to lift the name of Jesus through your life. దేవుడు మీ ఆశీర్వదించును గాక. మీ జీవితముల ద్వారా ఈ యేసు నామము హెచ్చించబడును గాక. Amen. Amen. Get the books and read it and you are going to, get the power in the name of ఈ Jesus. పుస్తకాలు తీసుకొని చదవండి, యేసు నామములో ఉన్న శక్తిని అనుభవించండి. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక, అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ.
బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధానపరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే స్వార్థ పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ ట్రీసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 97046775
579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404071380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన